ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ తిరుమల మాస్టర్ గారైన జ్యోతి గారు పొద్దుటూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ వర్తమానమే బహుమానం. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫర్యూవర్ ఛానల్ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, మనకి జ్ఞానాన్ని మాస్టర్ ద్వారా ఈ జ్ఞానం వర్తమానమే బహుమానం అనే టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వర్తమానమే బహుమానం అని ఎందుకు చెప్తున్నారంటే, వర్తమానంలో మనం చేతనావస్థలో మనం ఏర్పరచుకున్న నమ్మకాలే అచేతనావస్థలో మన మనోస్థితిని, అంటే ఇక్కడ మనము మనసులో ఏర్పరచుకున్న నమ్మకాలే అవి మనకు మన అచేతనావస్థలో గుర్తు లేకపోయినా ఆ స్థితిలో మనోస్థితిని బలంగా ప్రభావితం చేస్తాయి. మనం ఇప్పుడు చేతనావస్థలో ఒకటి బలంగా నమ్ముతున్నాం, అంటే నాకు పిల్లి ఎదురైతే నాకు ఏ జరగదు, నమ్మకం ఉంది. మనకు పిల్లి ఎదురైంది, నాకు ఆ రోజు పని కాదు అని చాలా మంది నమ్ముతుంటారు. గుడికి పోతాము, టెంకాయ కొడతాము, అది కుళ్ళిపోయింది, అబ్బా నాకేమైతుందో. ఆ నమ్మకాలే మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి నమ్మకాలే మన మనోస్థితిని బలంగా ప్రభావితం చేస్తాయి. కానీ అవి నిజమా అంటే కాదు. మనం ఏదైతే నమ్ముతామో మన జీవితాన్ని అదే ప్రభావితం చేస్తుంది. పిల్లి ఎదురైనా కూడా మనము మనోస్థితిలో ఎంత స్ట్రాంగ్ గా నాకేమీ కాదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినప్పుడు మనకి ఏమీ జరగదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఏమైతే మన మనసులో బలంగా నమ్ముతామో అవి మన జీవితం మీద ప్రభావితం చేస్తున్నాయి. ఏదైతే ఆ నమ్మకాల నుంచి మనము బయటపడాలి. అదే వర్తమానమే బహుమానం. ఎందుకంటే ప్రతి ఏది కూడా ఆ నమ్మక వ్యవస్థ మనం ఏవి ఏర్పరచుకుంటున్నాం. మనము ఇప్పుడు రాహుకాలం ఉంది, రాహుకాలంలో పోతే మనకు జరగదు అనుకుంటాం, కానీ రాహుకాలంలో కూడా నాకు మంచిగా జరుగుతుంది. శుక్రవారం చాలా మంది డబ్బులు ఇయ్యరు, ఎందుకు అంటే ఆ రోజు డబ్బులు రాదు అని. ఇలా నమ్మకాలు, ఎన్నో నమ్మక వ్యవస్థను మనం ఏర్పరచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ నమ్మక వ్యవస్థనే మనల్ని శాసిస్తుంది. మనం ఎప్పుడైతే ఆ నమ్మకాలను మార్చుకుంటామో, మన ఏదైనా సరే మన ఆలోచనే మన జీవితం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితము ఎంతో అద్భుతంగా ఉంటది. ఏది కూడా ఈ నమ్మకాలన్నీ ఎవరు మనం ఏర్పరచుకున్నవే. ఒక్కటే ఇక్కడ మాస్టర్స్ అందరూ చెప్పేది ఏమని చెప్తున్నారు, ఆలోచనే జీవితము, ఆలోచనే దైవ పదార్థము. మనము నమ్మినా నమ్మకపోయినా, మనం ఏదైనా ఆలోచించినా, అంటే మనం ఎప్పుడైతే చేతనావస్థలో కానీ అచేతనావస్థ గుర్తు ఉన్నా, మన ఎరుకతో ఉన్నా ఎరుకతో లేకపోయినా, మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే మన జీవితంలో సృష్టించుకుంటున్నాం ఫ్రెండ్స్. అంతే తప్ప మనం పిల్లి ఎదురైతుందనో, రాహుకాలం ఉందనో, అమావాస్య ఉందనో, చతుర్దశి ఉందనో ఆ పనులు జరగవు అనే ఆ నమ్మక వ్యవస్థను మనం తీసేయాలి అని ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారు. ఎందుకు అంటే దాని వల్ల కాదు, మీరు అది బలమైన ఆ నమ్మకాలన్నిటినీ మనం వదిలేసినప్పుడే మనము మన చైతన్యం అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నమ్మక వ్యవస్థను మనం ఎప్పుడైతే వదులుకుంటామో, చాలా మంది చెప్తుంటారు మాకు ఇది ఆచారం, ఈ పద్ధతి, ఇది చేయాల్సిందే ఈ పూజ. అక్కడ పరిమితంగా మైండ్ చేసుకుంటున్నాం, లిమిటేషన్స్ తో బతుకుతున్నాం. ఎక్కడ కూడా ఇది లేదు. మన ఆ నమ్మక వ్యవస్థలన్నిటిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, వదిలేస్తామో, మనము అద్భుతంగా జీవించగలుగుతాం ఫ్రెండ్స్. ఒక్కటే ఆలోచనలకే శక్తి ఉంది. ఆలోచనే జీవితం, ఆలోచనే దైవ పదార్థం. నువ్వు ఏదైతే ఆలోచనలు లోపలికి పంపిస్తున్నావో అది నమ్మకంతో బలంగా ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు అదే మనకు ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. మనకు పిల్లి ఎదురొస్తే నాకు మంచి జరగదు అని ఫిక్స్ చేసుకున్నాము, వెంటనే ఆ పిల్లి ఎదురు వచ్చింది, ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది ఏదో జరుగుతుంది. ఎందుకు? వీడు నమ్మక వ్యవస్థ అంత బలంగా స్ట్రాంగ్ ఉంది. ఆ పిల్లి వల్ల జరగడం లేదు, నీ నమ్మకం వల్ల జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా శుక్రవారమైనా మంగళవారమైనా, డబ్బులు ఇచ్చినా డబ్బులు రాకపోయినా, ఏది జరిగినా మన వాస్తవానికి మనం సృష్టికర్తలమే, కానీ మనం ఏదైతే నమ్మకం వ్యవస్థ ఏర్పరచుకుంటామో అదే జీవితం జరుగుతుంది తప్ప
మన నమ్మకాల వల్లే అవి జరుగుతున్నాయే తప్ప అవి ఏవి కూడా మనకు అడ్డం కాదు, ఆటంకం కానే కాదు. అందుకని ఈ నమ్మక వ్యవస్థలు మనం ఏమని సరికానివి ఏర్పరచుకున్నామో అవి తీసేయాలి అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మనము ఒక దొంగ మన ఇంటిలో దొంగ వస్తాడు, దొంగలు చొరబడతారని మనం భయపడి ఒక ఆలోచనలను ఆకర్షిస్తే ఆ ఇల్లు దొంగలచే దోపిడీ జరుగుతుంది. మనం ఒక ఆలోచన చేస్తాం, ఎవరినన్నా చూసి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వేరే కాలనీలో దొంగలు పడ్డారు, ఇక్కడ మనకు భయం పుట్టుకుంటది. వాళ్ళ ఇంట్లో 5 కేజీలు బంగారు పోయింది, పక్క వీధిలో పోయింది. ఇక్కడ మనకేమనిపిస్తుంది, మనకు జరుగుతుందేమో అలా భయపడి మనము ఆ ఆలోచనను ఆకర్షిస్తున్నాం. ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది అని చెప్తున్నాడు. అదే ఆ నమ్మక వ్యవస్థను మనం మార్చుకుంటే అక్కడ జరిగినా నాకేమీ జరగదు, అక్కడ జరిగినా నాకు ఇక్కడ ఏమీ జరగదు, నేను సేఫ్ ఉంటాను. ఎప్పుడైతే మన నమ్మక వ్యవస్థను మార్చుకుంటామో అప్పుడు మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. కరోనాలో కూడా అంతే. ఇక్కడ ఎవరికైనా వచ్చింది అంటే, కరోనా వచ్చిందంటే భయంతోనే నాకు వస్తుందేమో, అక్కడ జరుగుతుంది. న్యూస్ చూసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మక వ్యవస్థ మనల్ని మన హీనంగా ఉండేదానికి దిగజారుస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనము ఆ ఇల్లు ఎప్పుడైతే ఇలా ఆ ఆలోచన చేస్తామో ఆ దొంగతనం జరుగుతుంది అని, ఖచ్చితంగా ఆ ఇల్లు దోపిడీకి గురి అవుతుంది. ఈ భౌతిక సంఘటనలకు మన జీవితంలో జరిగే ఈ సంఘటనలకు ఎవరు కారణం? మన ఆలోచనలే కారణం ఫ్రెండ్స్, మన ఆలోచనలే కారణం. ఇంకా మనం ఏకాకిగా, ఒంటరిగా, మిత్రులు లేకుండా అంటే మన జీవితంలో ఏవి లేకుండా, మన ఫ్రెండ్స్ లేరు, మనం ఏకాకిగా ఉన్నాం, మనము మిత్రులు లేకుండా ఉన్నాం. దానికి కారణం కూడా మనమే. మనం ఈ పరిస్థితి కూడా మనమే కారణం. ఎందుకు అంటే మనం ఆ పరిస్థితులు కావాలని నిర్ణయించుకుంటున్నాం. మనకు ఎరుక లేకుండా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఆ పరిస్థితులు కావాలని నిర్ణయించుకుని దృఢంగా విశ్వసిస్తున్నాం. అంటే మనం బాధతోనో, మనకు ఎరుక లేకుండానో, నాకెవ్వరు మిత్రులు లేరు, నాకు ఎవరు సహకరించరు, ఇలా ఎప్పుడైతే మనము నిర్ణయించుకుంటున్నామో మన జీవితము అలాగే ఆ పరిస్థితులకు అలాగే మనకు జరుగుతుంది. మిత్రులు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు ఇక్కడ సంభవమే, ఏదైనా మనం సృష్టించుకునే శక్తి మనకుంది. డబ్బు కావాలన్నా, బంధువులు కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఏదైనా మనం సృష్టించుకోగలం మన శక్తి వల్ల. కాకపోతే మన జ్ఞానము లేకపోవడం వల్ల మనము ఆ భయంతో ఏం చేస్తున్నామంటే, నాకేమి చేతగారేమో, నాకెవ్వరూ లేరు, ఇలా మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటున్నామో దానిని మనం ఆకర్షించుకుంటున్నాము. అలాంటి జీవిత సంఘటనే మన జీవితంలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఒక వస్తువు మన దగ్గర పోయిందంటే కూడా కారణం ఎవరు? మనమే, వేరెవరో కారణం కాదు. మీరే ఆ వస్తువుని పోగొట్టుకోవాలని నిర్ణయించుకొని ఆ ఆలోచనను బాహ్య ప్రపంచంలోకి పంపించారు. ఆ ఆలోచన అటువంటి పరిస్థితిని ఆకర్షించి మన జీవితంలోకి వస్తుంది. కానీ మనము అవి గుర్తించలేము. మన జీవితంలో కష్టానికైనా, నష్టానికైనా మనమే కారణం. మరి ఇప్పుడు ఒక వస్తువు పోయింది అంటే, ఒక సెల్ పోయిందో, ఒక బ్యాగ్ పోయిందో, ఏదైనా పోయిందన్న కారణం మనమే. ఎందుకంటే మన భయముతో అది పోతుందేమో అని ఎప్పుడైతే ఇక్కడ నిర్ణయించుకుంటున్నామో దాన్ని మనం ఆకర్షిస్తున్నాం. అలాంటి జీవితం సంఘటనే మనము ఎదుర్కొంటున్నాము దానికి అని చెప్తున్నారు ఇక్కడ. మీరు చేతనావస్థ నుండి కానీ అచేతనావస్థ అంటే ఇక్కడ ఎరుక ఉన్నా లేకున్నా మీ ఆలోచనలను ఎప్పుడైతే పంపిస్తారో, ఆ పంపించడము జరిగినప్పుడు మనం ఒక ఆలోచనను పంపించి అది భయపడితే అదే జరుగుతుంది. దొంగల గురించి భయపడినప్పుడు దొంగలను ఆకర్షించి అక్కడ ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అదే అనారోగ్యం గురించి ఆలోచించినాం అనుకోండి,
నాకు ఇక్కడ ఈ జబ్బు వస్తుందేమో, పక్కన వాళ్ళని చూసో వాళ్ళని చూసో కొంచెం జబ్బు ఉంది, డాక్టర్లు భయపడిచ్చినారు, ఇంకా ఇది ఇది తగ్గదు, ఇది ఇంతే, నీకు తగ్గదు, ఇట్లనే ఉంటదని భయపడిచ్చినారు అనుకోండి, మనం ఇంకా ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్దగా చేసేసుకుంటాం. నాకు తగ్గదేమో, ఇంతేనేమో, నేను నడవలేనేమో, నాకు మోకాలు ఇది రావేమో, నాకు ఆస్మా తగ్గదేమో, ఇలా భయపడుతూ మనం ఏదైతే ఆకర్షిస్తామో ఇంకా అసలు అది తగ్గదు. దానికి కారణం ఎవరు? మనమే. మనమే దాని ఖచ్చితంగా ఇలా మనము ఆ ఓటమి పాలవుతారు. ఇలా మీ ఆలోచనలే, మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన ఆయా పరిస్థితులను తారసపడేటట్లు మీకు చేస్తుంది. మీ జీవితంలో దుఃఖాలు, బాధలు, భయాలు ఏవైనా మీ జీవిత సంఘటనలుగా వస్తున్నాయంటే, మీరు ఆ ఆలోచనలే మీకు ఆ పరిస్థితిని కల్పించేటట్లు చేస్తుంది. అందుకనే మనం ఇవన్నిటిని అధిగమించాలంటే ఎక్కువ శక్తిని పెంచుకోవాలి. శక్తిని ఎక్కువ పెంచుకొని ఎరుకతో జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్నప్పుడు అప్పుడు మనకు సరియైన ఆలోచనలు చేయగలుగుతాము. వర్తమానంలో జీవించగలుగుతాం. భౌతిక పరిస్థితులను, భౌతిక సంఘటనలు ఎలా కావాలంటే అలా సృష్టించుకునే స్వేచ్ఛ మీకు ఈ క్షణంలో ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ పరిస్థితిని బాగలేదు, మంచి పరిస్థితిని సృష్టించుకునే శక్తి, ఎట్లా కావాలంటే మన జీవితాన్ని మలుచుకునే శక్తి మనకు ఈ క్షణంలో ఉంది. గతంలో ఎంతన్నా ఉండని, ఎట్లన్నా ఉండని మనం. కానీ ఈ క్షణంలో మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగల శక్తి ప్రతి ఒక్క మానవుడికి ఉన్నది. మీకు ఎంత దానికి మనకు ఆ జీవితాన్ని సరైన విధంగా సృష్టించుకోవాలి అంటే మనకు ఎంతో జ్ఞానం ఉండాలి. ఎంతో జ్ఞానము ఉండాలి. అంత స్వేచ్ఛ, జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనకు అంత స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడే మీకు భౌతిక సంఘటనలు ఎలా సృష్టించుకోవాలో అనే స్పష్టత మీకు వస్తుంది. మీకు జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ భౌతిక సంఘటనలను సృష్టించుకునే ఎలా సృష్టించుకోవాలి. జ్ఞానం పెరిగినప్పుడు ఓహో, నేను ఈ రోజు ఈ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగల ప్రతి ఒక్క సంఘటనను అద్భుతంగా సృష్టించుకునే శక్తి మనకు వస్తుంది జ్ఞానం పెరిగినప్పుడు అని చెప్తున్నాడు. అందుకనే జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం ఎలా పెరుగుతుంది? ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వ అధ్యాయం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఎప్పుడైతే జ్ఞాన పరిధిని పెంచుకుంటామో దానికి తగినట్లు మన ఆలోచన విధానము ఉంటుంది. ఆలోచన ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సృష్టి అనేది అద్భుతంగా మన జీవితాన్ని మనము సృష్టించుకునే శక్తి మనకు వస్తుంది అని చెప్తున్నాడు. బాహ్య పరిస్థితులు అంటే ఇక్కడ మనము బయట పరిస్థితులను ఎప్పటికప్పుడు మార్చుకోగల సామర్థ్యము మీ మైండ్ నుండి వెలువడే ఆలోచన శక్తి ద్వారా, తరంగాల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. అంటే మనకు ఈ బాహ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు, ఈ రోజు ఆరోగ్యం బాగలేదు, దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఎలా? మన మైండ్ ద్వారా. మన మైండ్కి మనం ఏమని చెయ్యాలా? ట్రైనింగ్ ఏమి? నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను అద్భుతంగా ఉన్నాను. ఇక్కడ నాకు బయట ఆరోగ్యం బాగలేదు, కానీ నేనేమిస్తున్నా? అద్భుతంగా ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని అప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇంకొకటి, నాకు డబ్బు లేదు అని బయటేమో నాకు డబ్బు లేదు, కానీ నా లోపల మైండ్ లో నేను సమృద్ధిగా ఉన్నాను, నేను అద్భుతంగా ఉన్నాను, జీవితం అద్భుతంగా ఉంది అని మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఏది లేకుంటే అది ఉంది అని ఎప్పటికప్పుడు మన మైండ్ ద్వారా మనం మార్చుకునే శక్తి మనకు ప్రతి క్షణం ఉన్నది అని చెప్తున్నాడు. ప్రతి క్షణం మనం ఈ రోజు మనకు ఏది లేదో అది నేను కలిగి ఉన్నాను, నా జీవితంలో అది కలిగి ఉన్నది అని మార్చుకునే శక్తి నీకు ఉన్నది అని చెప్తున్నాడు. మన మైండ్ ద్వారా మన లోపలికి అది ఆ ఆత్మకు, సబ్ కాన్షియస్ మైండ్ కు ఇంకించుకోవాలి. ప్రతి కణంలోనూ అది నా జీవితంలో అయ్యి ఉంది అది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మన జీవితాన్ని, అది ఆ సంఘటనను మనము మార్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆ సామర్థ్యము మనకు ఉంది. అది మీ మనోశక్తి నుండి వెలువడే ఆలోచన తరంగాల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. మీరు మనసు నుంచి ఏదైతే ఆలోచన చేస్తారో, ఆరోగ్యం బాగుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క కణకణం ఈ మైండ్ ద్వారా ఈ శరీరానికి అదే పంపిస్తుంది. అప్పుడు ఆరోగ్యం బాగా అవుతుందే తప్ప
హాస్పిటల్‌లోకి పోతాము, తలనొప్పి వస్తది. మళ్ళా ఇంకొక రోజుకి ఆ మాత్ర మింగుతాము. మళ్ళా మరుసటి రోజుకి అదే టయానికొస్తది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్సే తప్ప మన ఆరోగ్యం నాశనం చేసుకోవడమే తప్ప ఇంకొకటి కానే కాదు. ఎప్పుడైతే మనం ఎరుకతో మన మైండ్ ద్వారా మన కణములోనికి ఆ భయాన్ని తీసేసి ప్రతి క్షణము ఏ పరిస్థితి వచ్చినా ముందు భయాన్ని తీసేసి నాలో ఈ రోజు నుంచి నేను అద్భుతంగా జీవించగలను. నా ప్రతి ఒక్క దానికి నా జీవితానికి నేనే కారణం. నా వాస్తవానికి నేనే సృష్టించుకుంటున్నాను అని మన జీవితం మీద మన బాధ్యత వహిస్తే ప్రతి ఒక్కటి నాకు సాధ్యమే. సాధ్యము కానిదంటూ ఈ ఆత్మకు లేనే లేదు. ఆ మైండ్‌లోకి ఏది కావాలో అది ఇంకించుకుంటే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. ఎటువంటి ప్రాణాంతక వ్యాధినైనా సరే, అంటే ఇక్కడ ఎటువంటి ప్రాణాంతక వ్యాధినైనా తక్షణమే నయం చేసుకోగల సామర్థ్యం ఈ శరీరానికి ఉన్నది. మీ నమ్మకమే ఈ దేహానికి అపారమైన అంతర్శక్తిని ఉత్తేజింపచేసి వ్యాధిని నిర్మూలింపచేస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నువ్వెప్పుడైతే ఎటువంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినా సరే నీకు ఏదైతే నువ్వు నమ్ముతావో నాకు ఏ అనారోగ్యము లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని ఆ అంతర్శక్తిని ఉత్తేజింపచేసి వ్యాధిని అప్పుడు అదేమవుతుంది? ఆ వ్యాధిననేది మన మైండ్‌కి ఎప్పుడైతే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానో, ఇక్కడ మన బాడీలో ఎక్కడ బాగలేకపోయినా నేను సంపూర్ణంగా ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది అక్కడ ఈ వ్యాధి అనేది నిర్మూలింపజేస్తుంది. మీ ఆలోచన శక్తికి, జీవ కణాలకు, ఎంజైములకు, హార్మోన్లు ప్రభావితం చేసి ప్రతి క్షణము దేహాన్ని చైతన్య పరిణామ క్రమంలో ఉంచుతుంది. ఈ మెథడ్ అనేది నువ్వు ఎప్పుడైతే ఒక ఆలోచన శక్తిని పంపించినావో అది జీవ కణాలకు, ఎంజైములకు, హార్మోన్లకు ఆ ఆలోచన అంతా మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆ ఆలోచనను పంపించి ఈ దేహాన్ని చైతన్య పరిణామ క్రియలో అది ఉంచుతుంది. అంటే ఇక్కడ ఎలాగంటే ఒక చిత్రకారుడు తెల్ల కాగితంపై ఒక బొమ్మను గీసి అది నచ్చకపోతే మళ్ళా తర్వాత ఇంకొక బొమ్మను గీసేంత ఎలా ఉంటాడో అలాగే అంటే ఒక చిత్రకారుడు ఒక తెల్ల కాగితం మీద బొమ్మను గీసి తనకు కావలసిన రంగును ఉంచుకొని ఆ చిత్రాన్ని తన ఇష్టానుసారంగా రూపకల్పన చేస్తాడు. అంటే ఇక్కడ ఒక పెయింటరు ఆ తెల్ల కాగితం మీద ఒక బొమ్మను గీసి అది అద్భుతంగా ఎలా కావాలంటే అలా ఆ బొమ్మ వచ్చేలా ఎలా చూసుకుంటాడో అలాగే మన జీవితం కూడా ఒక తెల్ల కాగితం వంటిది. ఆ జీవితంలో మనకు కావలసిన మన జీవితాన్ని మలుపు తిప్పుకోగల సర్వ స్వతంత్రత మనకు ఉన్నది. ఏ క్షణములోనైనా ఈ క్షణంలోనైనా మలుపు తిప్పుకోగల సామర్థ్యము, అవకాశము ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి ఉన్నది. అంటే ఈ క్షణంలో మన జీవితం ఒక తెల్ల కాగితం అయితే దాన్ని మనకు ఎట్లా కావాలంటే అట్లా మలుపు తిప్పుకోగల సామర్థ్యము ప్రతి ఒక్క మానవుడికి ఉన్నది అని చెప్తున్నారు. మీ జీవితాన్ని మీరే ప్రభావితం చేసుకోవాలి. మీరు ఏది కోరుకుంటే అది మీ అనుభవంలోకి వస్తుంది. బయట శక్తులేవి మీ జీవితాన్ని ప్రభావితం చెయ్యవు. బయట శక్తులేవి కూడా మీ జీవితాన్ని ప్రభావితం చెయ్యవు. మీలోకి మీరు మీ ధ్యానంలో కూర్చొని మీ అంతర్ప్రయాణం ద్వారా అనంతమైన జ్ఞానం అంటే మీరు ధ్యానంలో కూర్చొని మీ లోపలికి మీరు ప్రవేశించినప్పుడు మీకు అనంతమైన జ్ఞానం అన్నది మీ అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నాడు. అందుకే మీరు ఆత్మస్వరూపులని తెలుసుకోండి. విశ్వమంతా వ్యాపించి ఉన్న మూల చైతన్యంలో ఇక్కడ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మూల చైతన్యంలో ఒక భాగమే మీరే మూల చైతన్యమై ఉన్నారు. ఈ మూల చైతన్యమే దైవ స్వరూపము. మీరే దైవ స్వరూపాలు. ఈ వర్తమానంలో ఉన్న దైవ స్వరూపాలు మీరే
మీ చైతన్య శక్తి మరి మనోశక్తి మీ దేహ ఆకృతిపై గాని, దేహంపై గాని, మీ వయసుపై గాని ఆధారపడి లేదు. అంటే మీ ఈ చైతన్య శక్తి ఈ శరీరం మీద, ఆకృతి పైన, అంటే మన ముఖము ఆకారం మీద, దేహం మీద, వయస్సు మీద మీ శక్తి ఆధారపడి లేదు. మీకు 60 ఏళ్ళు వచ్చినా అని చైతన్య శక్తి తక్కువ ఉంటుంది, మీరు బాగలేదని మీ చైతన్య శక్తి తక్కువ ఉంటుంది, ఈ శరీరం బాగలేదని అనేది లేదు. ఆధారపడి మీ చైతన్య శక్తి లేదు. ఈ వర్తమానాన్ని ఈ క్షణంలో మీరు ఎంతగా వినియోగించుకుంటే, అంటే మనం ఎంతగా మన జ్ఞానాన్ని వినియోగించుకుంటే మన చైతన్య శక్తి అంతగా అద్భుతంగా విస్తరిస్తుంది. ఎరుకను పెంచుకుంటే, మనం వర్తమానంలో జీవిస్తే, మనం ఆనందంగా ఉంటే, మనం ఈ భయాలన్నీ లేకుండా చేసుకుంటే, భయము, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ మనం వదిలేస్తే, మన ప్రేమతత్వాన్ని పెంచుకుంటే, మన చైతన్య శక్తి అంతగా విస్తరిస్తుందే తప్ప ఈ దేహాన్ని బట్టి గాని, వయసును బట్టి గాని, ఆకృతి బట్టి గాని మన చైతన్య శక్తి లేదు. మనలో ఉన్న ఆ భయము, కోపము, ఏవేవి అహము ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ వదిలేసుకుంటే మన చైతన్య శక్తి అన్నది అంతగా విస్తరిస్తుంది. ఈ వర్తమానం అన్నది మహాశక్తివంతమైనది. అందుకనే ఈ క్షణము మనకు చాలా శక్తివంతమైనది. ఈ క్షణంలో మనము ఏదైనా ఎంతైనా మనము సాధించగలుగుతాము. అందుకనే వర్తమానమే మహాబహుమానం మనకు. వర్తమానంలో జీవించే వాళ్ళే, అందుకే మనము ఏ మానవుడైనా గతంలోకి పోకుండా, వర్తమానంలో భవిష్యత్తులోకి పోకుండా ఈ క్షణంలో ఎరుకతో తనకు ఏది కావాలంటే అది ఆలోచించి సృష్టించుకున్న మానవుడే నిజమైన మానవుడు. ఇప్పుడు మనము ఈ వర్తమానంలో ఎలా జీవిస్తున్నాము, ఎలా ఆనందించగలుగుతున్నాము, ఈ వర్తమానంలో మన సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోగలుగుతున్నాము అనేదే మన చైతన్య శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్. మీరు పుణ్యాత్ముల, పాపాత్ముల అనే దానితో నిమిత్తం లేకుండా సూర్యుడు తన కాంతిని, ఆ తరంగాలను అంటే పుణ్యాత్ములపైనే సూర్యుడు తరంగాలను ప్రసరించడం లేదు, పాపాత్ముల పైన సూర్యుడు తన తరంగాలను ప్రసరించడం లేదు. ప్రతి ఒక్కరి మీద సూర్యుడు తన తరంగాలను ప్రసరిస్తున్నాడు. ఈ విశ్వంలో జరుగుతున్నది కూడా అదే. సృష్టి సృజనాత్మకత, ఆనందం, ప్రేమ, తక్షణ కర్తవ్యం, అది ఇవే. అంటే మీరు ఎంతైతే ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారో, ఎంత ఆనందాన్ని కలిగి ఉంటారో అంత మీ ఆత్మశక్తి ఆ పరిపూర్ణత వైపు అవి నడిపిస్తాయి. చైతన్య శక్తి పరిణామం ఈ క్షణంలో, ఈ వర్తమానంలో జరగాలని మాస్టర్స్ అందరూ, అంటే చైతన్య శక్తి ఎదగడం అనేది ఈ వర్తమానంలోనే జరగాలి అని చెప్తున్నారు. మీరు పెన్సిల్తో ఒకటి రాసి, ఒక వాక్యం రాసి రబ్బరుతో ఎలా చెరిపేస్తారో అలాగే వర్తమానంలో మీరు ఆలోచన శక్తితో, అంటే ఈ క్షణంలో మీ ఆలోచనలతో మీ గతాన్ని అంతా చెరిపివేయొచ్చు అని చెప్తున్నారు మాస్టర్. మీ గతము ఎంత దరిద్రముదైనా, ఎంత కష్టాలున్నా, ఎంత మీరు పాపాత్ములైనా ఈ క్షణంలో మీరు మీ గతాన్నంతా చెరిపివేయొచ్చు. మీ గతంలోని సంఘటనలు, అంటే మీరు ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, రామతా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మీ గతములోని సంఘటనల వల్ల, అంటే చెప్తుంటారు కదా, గతంలో చేసినదే మనకి ఈ రోజు వచ్చింది, నేను ఏ గతంలో ఏ పాపం చేసినానో ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నా అని చెప్తున్నారు కదా. కానీ రామతా మాస్టర్ చెప్తున్నారంటే, గతములోని సంఘటనల దయా దాక్షిణ్యాల వల్ల పై ఆధారపడి మీ జీవితం లేదు. గతంలో మీరు ఎలాంటి వారైనా సరే, ఇక్కడ వర్తమానం అనేది ప్రస్తుతం మన చేతుల్లో. గతంలో ఎలాంటి వారమైనా ఈ వర్తమానం మన చేతుల్లో ఉన్నది. మనం ఈ వర్తమానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఈ వర్తమానాన్ని మనం జ్ఞానముతో, ఎరుకతో,
ధర్మంతో సత్యంతో ఉండగలిగితే ఆ గతాన్ని చెరిపి ఈ క్షణంలో మనం చెరిపివేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. గతంలో మీరు చేసిన పనులే ప్రస్తుతం మీ వర్తమానాన్ని ప్రభావితం చేస్తున్నాయని, గతంలో ఉండే దురదృష్టమే వర్తమానంలో కూడా వెంటాడుతుందని మీరు ఇదివరకు ఏర్పరచుకున్న విశ్వాసాలతో అంటే మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? గతంలో నేను చేసిన పనులకే ఈ క్షణం అనుభవిస్తున్నాను. గతంలో నా దురదృష్టమే నాకిప్పుడు వెంటాడుతోంది అని ఆ విశ్వాసాలను మనం ఏర్పరచుకున్న ఆ విశ్వాసాలతో మనం జీవిస్తున్నాం. అది ఎందుకు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే ఇలాంటి అభిప్రాయాలను మనం ఏర్పరచుకుంటున్నాము అని చెప్తున్నాడు మాస్టర్. అందుకని ఇప్పుడు ఒక చదరంగ మాటంలో ఈ క్షణము వర్తమానంలో మీరు పావును కదపడం ద్వారా అంటే ఒక చెస్ ఆడేటప్పుడు మీరు ఒక చెస్సులో ఒక పావును కదిపితే మీరు ఎంతో ముందుకు ఎట్లా పోతారో అలాగే మన జీవితంలో కూడా ఈ వర్తమానంలో మనము చేసే ఆలోచన, ఎరుక, మంచి మనకు దాన్ని బట్టి మన జీవిత గమనం నిరంతరము మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఆడియో క్యాసెట్ లేదా వీడియో క్యాసెట్ లో రికార్డ్ అయిన వాటిని చెరిపివేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నట్లే మనం ఆడియో క్యాసెట్ లేదా వీడియో క్యాసెట్ చెరిపి మళ్ళా మనము రికార్డ్ అయిన వాటిని చెరిపేసి మళ్ళీ అవి అంటే ఒక ఆడియోలో పాతది తీసేసి కొత్తది ఎట్లెక్కిస్తాము, మన జీవితంలో కూడా పాతది తీసేసి కొత్తది గతంలోని భౌతిక సంఘటనలను, పరిస్థితులను సమూలంగా చెరిపివేసి ఈ వర్తమానంలో జీవించడం ద్వారా మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. వర్తమానాన్ని సృష్టిస్తుంది. ఈ వర్తమానాన్ని సృష్టిస్తుంది. వర్తమానం భవిష్యత్తు కాల పరిస్థితిని కూడా ఈ వర్తమానము మన భూత భవిష్యత్తు కాలాన్ని కూడా సృష్టిస్తుంది. కాలం అనేది మల్టీ డైమెన్షనల్ లో భౌతిక రాశి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్ని ఏకకాలంలోనే, అంటే ఈ భూత భవిష్యత్ అన్ని కూడా ఏకకాలంలో మల్టీ డైమెన్షనల్ గా జరుగుతున్నాయి. కాలం గురించి మీరు ఏర్పరచుకున్న ప్రామాణికతలన్నీ సింగిల్ డైమెన్షన్ లో ఉన్నాయి. కాలాన్ని మల్టీ డైమెన్షనల్ సిస్టమ్ లో వీక్షించాలంటే అంటే మనము ఈ కాలాన్ని అన్ని కోణాల నుంచి మనం చూడాలంటే మనకు ఎంతో జ్ఞానం కావాలి అని చెప్తున్నారు. ఎంతో జ్ఞానం ఉండాలి. జ్ఞానవేత్రంతోనే ఇది సాధ్యం అవుతుంది. మానవ జాతికి కాలానికి మాత్రమే ప్రమాణాలు, అంటే మానవ జాతి ఈ కాలానికి మాత్రమే ప్రమాణాలను ఏర్పరిచింది. కానీ అది సరైనది కాదు. కాలము, ఈ టైం ఇవన్నీ కూడా కాలం అనుకున్నాం, కానీ కాలం అన్నది లేనే లేదు అని చెప్తున్నారు. కానీ మీరు అంతర్వాణి వినడం నేర్చుకోవడం ద్వారా కాలం యొక్క స్వరూపాన్ని గ్రహించగలుగుతారు. కాలాన్ని దర్శించడం అంతర్శక్తితోనే సాధ్యమవుతుంది. మీ శాస్త్రవేత్తలు కాలానికి రూపొందించిన ప్రామాణికతలు సమగ్రంగా లేవు. శాస్త్ర పరికరాలతో కాలాన్ని కొలవడం కరెక్ట్ అయిన విధానం కాదు. కాలాన్ని, దాని స్వరూపాన్ని తెలుసుకోవడం, మరి అంచనా వేయడం మీ శాస్త్రవేత్తలు ఇన్స్టెంట్ ఒక్కడే కొంత మేరకు సఫలీకృతం అయ్యాడు. కాల స్వరూపం యొక్క అంచుల వరకు ఆయన రాగలిగాడు. మీరు ఎప్పుడైతే మీ అంతర్వాణి నుండి సందేశాలను వినేదానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నాడు. మీ ధ్యానంలో కూర్చుని మీ లోపలికి మీరు ప్రయత్నించి మీ అంతరాత్మ చెప్పే సందేశాలు వినడానికి ప్రయత్నం చెయ్యండి. కొంచెం ప్రయత్నం చేసినా మీరు మహాపర్వతం మంచి, అంటే మీరు రోజు కూర్చొని మీ లోపల ఏం జరుగుతుంది, మీ ఆత్మ ఏం చెప్తోంది అనేది మీరు కొంచెం ప్రయత్నం చేసిన మహాపర్వతం అంత ఫలితాలను ఐన్స్టీన్ తన అంతర్శక్తి ద్వారా రాబట్టగలిగినాడు. అంటే ఎంతో గొప్ప ఫలితాలను మీరు రాబట్టగలుగుతారు మీ లోపల ఉన్న ఆత్మ ద్వారా. అలా ఆయన తన అంతరాత్మ ద్వారా ఐన్స్టీన్ తన అంతర్శక్తి ద్వారా ఎంతో జ్ఞానాన్ని రాబట్టగలిగి సైంటిస్టులలోనే ఆయన గొప్ప అగ్రగణ్యుడైనాడు. నిజమైన శాస్త్రవేత్తలు శాస్త్ర పరికరాలతో కాకుండా అంతర్చైతన్య శక్తితో పరిశోధనలు చేస్తారు. అలాంటి పరిశోధనలు మీ భూమి మీద కొనసాగితే
విశ్వంలోని అనేక జ్ఞాన రహస్యాలు అంటే ఇక్కడ సైంటిస్టులు పరికరాలతో కాదు చేయవలసింది ఎక్స్పెరిమెంట్స్. వాళ్ళు ధ్యానంలో కూర్చొని వాళ్ళ అంతరాత్మతో కనెక్ట్ అయితే ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎన్నో జ్ఞాన రహస్యాలు ఛేదించబడతాయి అని చెప్తున్నారు. ఊర్ధ్వలోకాల్లోని శాస్త్ర జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకురావడానికి మీ అంటే పైన ఉన్న లోకాల్లోని జ్ఞానాన్ని ఈ భూమికి తీసుకురావడానికి శాస్త్రజ్ఞులంతా వాళ్ళు అంతర్యానం చేయాలి అని చెప్తున్నారు. అంతర్ చైతన్య శక్తి ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టాలి తప్ప శాస్త్ర పరికరాలు కాదు అని చెప్తున్నాడు. సాంప్రదాయిక శాస్త్ర పరిశోధన విధానాన్ని వదిలిపెట్టి అంతర్ చైతన్య శక్తితో శాస్త్ర పరిశోధనలు చేపట్టే వాడే అసలైన అంటే తన లోపలికి తాను వెళ్ళి తన లోపల ఆత్మ ద్వారా ఊర్ధ్వలోకాల జ్ఞానం తెలుసుకున్న వాడే నిజమైన సైంటిస్ట్ అని చెప్తున్నాడు. అతడే సాహసోపేత పరిశోధనలు చేసి ఇతర లోకాల్లోని అపారమైన విజ్ఞానాన్ని భూమి మీదకి తీసుకురాగలుగుతాడు. మనోశక్తి ద్వారా శాస్త్ర విజ్ఞానాన్ని రాబట్టడం అంటే ప్రక్రియను మీ శాస్త్ర ఇలా ప్రతి ఒక్కరు కూడా మనకు కుట్టు మిషన్ కూడా అట్లనే వచ్చింది. ఆయన తన కళలో మాస్టర్స్ సూర్యుకి దారం ఎక్కించేటప్పుడు అది ముందరికి ఎవరో వచ్చి పరుగు పెడతా పోతా ఉంటే అప్పుడు ఈయన కనిపించింది సూర్యుకి దారం ఇట్లా పోవాలేమో, లేకపోతే కుట్టి వెనక్కి పడిపోయేది. ఆ కళలో చూసిన దాన్ని ఆయన నిజ జీవితంలో అప్లై చేస్తున్నాడు. అప్పుడు ఆ కుట్టి మిషన్ పనిచేసాగింది. అట్లా మనం ఏదైనా సరే బయట పరికరాల ద్వారా జ్ఞానాన్ని పొందలేము. మన సైంటిస్టులు ఏం చెప్తున్నాడు ఈయన, మనము ధ్యానంలో కూర్చొని మన లోపలికి మనం ప్రయాణించి మన ఆత్మ ద్వారా ఊర్ధ్వలోకంలో ఉన్న జ్ఞానాన్ని ఈ భూమి మీదకి తీసుకురావాలి. అదే నిజమైన జ్ఞానము అని చెప్తున్నాడు. అది ఈ శాస్త్రజ్ఞులంతా చేపట్టాలి అని చెప్తున్నాడు. వర్తమానం అన్నది మల్టీ డైమెన్షన్ సిస్టమ్ లో కేంద్ర బిందువు వంటిది. ఈ కేంద్ర బిందువు పరంగా అంటే ఇక్కడ ఈ మల్టీ డైమెన్షన్ సిస్టమ్ లో అంటే ఈ క్షణంలోనే మనము ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, ఇంకో లోకంలో అన్ని చోట్ల మనం అయి ఉంటాం. అందుకే ఈ వర్తమానము అన్నది మనం గతం భవిష్యత్తు పరిభ్రమిస్తూ ఉంటుంది. వర్తమానంలో మీరు ఈ క్షణంలో మీరు ఎంత ఎరుకతో ఉంటే ఎంత నిత్య ఎరుకతో వ్యవహరించాలి అని చెప్తున్నాడు. ఈ క్షణంలో మీరు ఎరుకతో వ్యవహరించాలి అని చెప్తున్నారు. వర్తమానమే మీ వాస్తవాన్ని ఈ వర్తమానమే మీ వాస్తవాన్ని ప్రభావితం చేస్తుంది. వర్తమానంలో మీరు కలిగి ఉన్న భావాలు ఇక్కడ ఈ క్షణంలో మీరు ఏ భావాలు అయితే కలిగి ఉన్నారు, ఏ నమ్మకాలు అయితే కలిగి ఉన్నారు, అవే మీకు భౌతిక సంఘటనలుగా వస్తున్నాయి, మలచబడి మీ అనుభవంలోకి వస్తున్నాయి. ఈ క్షణంలో మీరు ఏ ఆలోచన విధానంలో ఉంటారో అవే మీ జీవితంలో సంఘటనలుగా వస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీ భౌతిక వాతావరణం అన్ని కూడా మీకు ఇప్పుడు ఉండే ఈ చుట్టూ ఉన్న వాతావరణమైనా, మీ ఈ పరిస్థితులైనా, ఈ వాతావరణమైనా ఈ వర్తమానంలో మీరు సృష్టించుకున్నదే. అన్ని కూడా మీ ఆలోచన తరంగాల వల్ల సృష్టించబడి మీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మీ ఆలోచన పరిధి చైతన్య శక్తి స్థాయిలను బట్టి ఆయా పరిస్థితులు మీ చుట్టూ పరిభ్రమణం చేస్తున్నాయి. నిద్రావస్థ, చేతనావస్థ, స్వప్నావస్థ, సమాధి స్థితి ఇలా అంటే ఎలా మనకు సంఘటనలు వస్తుంది, మన జీవితంలో సంఘటనలు ఏర్పడుతున్నాయంటే నిద్రపోయేటప్పుడు ఏదో ఒక ఆలోచన మనసు పనిచేసినప్పుడు నిద్రావస్థలో అయినా ఒక ఆలోచన వదులుతాం, చేతనావస్థలోనైనా వదులుతాం. అచేతనావస్థలో మనసు నుండి ఎరుక ఉన్నప్పుడు, ఎరుక లేనప్పుడు ఏదో ఒక ఆలోచన మన మైండ్ నుంచి వస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో ఇట్లా సమాధి స్థితి నుండి ఏ స్థితి అయినా ఏ స్థితినైనా సరే మీ అంతర్శక్తి నుండి వెలువడే ఆలోచన తరంగాలకు అంటే ఇలా మీకు ఏవైతే మీరు ఏ స్థితిలో ఆలోచనలు వదులుతున్నారో ఆ ఆలోచనలే ఆ దానికి అనుగుణంగానే మీ జీవితము సృష్టి కావించబడుతుంది. అందుకనే మనం ఏ స్థితిలో అయినా కూడా మంచి ఆలోచనలనే వదలగలగాలి. స్వప్న స్థితిలో, సమాధి స్థితిలో,
మళ్ళా తర్వాత చేతనా స్థితిలో ఏ స్థితిలోనైనా కూడా మంచి ఆలోచనలను కలిగి ఉండాలి అంటే మనము మంచిదే గ్రహించాలి, మంచిదే లోపలికి తీసుకోవాలి. అది ఒక సజ్జన సాంగత్యం ద్వారానే వస్తుంది. మనల్ని మనం అధ్యయనం చేసుకున్నప్పుడే ఆ మంచిని మనము గ్రహించగలుగుతాము. సో అందుకే పుస్తకాలు చదవడం వల్లనే జ్ఞానం పెరుగుతుంది. తర్వాత మన జ్ఞానం పరిధి ఎప్పుడైతే పెరుగుతుందో మన స్వప్నావస్థలో, నిద్రావస్థలో, చేతనావస్థలో ఎక్కడైనా మనము సరి అయిన సంఘటనలనే సృష్టించుకుంటాము. అవి మన నిజ జీవితంలోకి వస్తాయి అని చెప్తున్నారు. అందుకనే గాంధీ మహాత్ముడు ఏమంటాడు? చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఎందుకు చెప్తున్నారు? చూస్తే లోపలికి ఎక్కించుకుంటాం. ఆ ఏ చెడుని చూసినా లోపలికి ఎక్కించుకుంటే అది వల్ల మనకే వస్తుంది. ఒక చెడిపోవాలని మన లోపల భావన ఉంటే ఎవరు చెడిపోతారు? మనమే చెడిపోతాం. అది లోపలికి ఆత్మ తీసుకుంటది. అదే మన జీవితంలోకి ఇస్తుంది. చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు. చూసినా ఊరుకుంటుందా? ఈ ఆత్మ లోపలికి, ఆ మనసు లోపల నుంచి ఆత్మ లోపలికి ఇంకించుకుంటాం. అదే మన జీవితంలో. అందుకనే స్వప్నావస్థలో, నిద్రావస్థలో ఎక్కడ ఆత్మ ప్రతి నిమిషము ఎక్కడ ఎరుకగలిగి ఉండాలి. మనం ఏ ఆలోచనలను వదులుతున్నాము, అవి మళ్ళా మన జీవితంలోకి ఎట్లా వస్తాయి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఒక భగవద్గీతలో చెప్తాడు, అర్జున మాట ఆలోచన అనేది ఎలా ఒక విల్లు వదిలిన బాణం వంటిది. ఎప్పుడైతే బాణం వదులుతామో ఆ బాణము అవతల వాళ్ళకు టక్కున తగులుతుంది. తగిలినప్పుడు ఇది మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. కానీ దాన్ని తప్పించుకునే ఇది ఉంది. ఎలాగా అంటే ఇట్లా మనం వంగినప్పుడు అది తప్పించుకోవచ్చు. అట్లనే మనకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో దాన్ని తప్పించుకోవచ్చు. అందుకనే మన ఆలోచన, మాట, ప్రవర్తన కూడా ఏ అవస్థలో అయినా కూడా ఎరుకతో చెయ్యాలి. ఎరుకతో మంచి ఆలోచనే చెయ్యాలి. అందరూ బాగుండాలనే కోరుకోవాలి. అది నీ జీవితంలోకే అది వస్తుంది కాబట్టి అని చెప్తున్నాడు. మీ జీవితంలో తారసిల్లే ఏ భౌతిక సంఘటన కూడా మీ జీవితంలో జరిగేవి. అందుకే చూడండి, ఎవరైనా గురువులు ఏం చెప్తారు అంటే, పక్కవాడి జీవితంలో ఏలు పెట్టకూడదు, జడ్జిమెంట్లు చెయ్యకూడదు, కామెంట్లు చెయ్యకూడదు అని ఎందుకు చెప్తున్నారు? అది నీ మనసులోకి నువ్వు ఎక్కించుకొని నీ ఆత్మలోకి పోతే అది నువ్వు ఏదో ఒక రూపంలో నీ ఆలోచనలతో బయటికి వదిలితే నీ జీవితంలోకి అది వస్తుంది. మనమే కష్టాలు పడతాము అని చెప్తారు. అందుకని మనమే ఎంతసేపు మనతో మనం ఉండాలి తప్ప, మన జీవితం మనం చూసుకోవాలి తప్ప, మనల్ని మనం నిన్నటి కంటే ఈ రోజు నేను మెరుగవుతున్నానా, నిన్నటి కంటే నా ఆలోచనలు ఈ రోజు మెరుగవుతున్నాయా, నిన్నటి కంటే ఈ రోజు ధ్యానం ఎక్కువ చేయగలిగినానా, నిన్నటి కంటే నాకు ఎరుక స్థితి పెరుగుతుందా, నా జ్ఞానం పెరుగుతుందా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిన్న నేను ఏ ఆలోచన చేసినా ఈ రోజు నేను ఏ ఆలోచన చేస్తున్నా, నా ఆలోచనలో మార్పు వస్తుందా, నేను గతంలోకి వెళ్తున్నానా, వర్తమానంలో ఉన్నానా, నాలో ఏం మార్పు ఉంది, నా ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనేది మనము ప్రతి నిమిషము ఎరుక కలిగి ఉండాలి. ప్రతి క్షణము నేను వర్తమానంలో ఉండగలుగుతున్నానా లేదా, ఈ వర్తమానంలో ప్రతి క్షణము నేను ఆనందంగా ఉంటున్నానా లేదా, నేను దేనికి భయపడుతున్నాను, ఎవరి మీద ద్వేషం కలిగి ఉంటున్నాను, ఎవరి మీద కోపం కలిగి ఉంటున్నాను, ఇవన్నీ మనల్ని మనము చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ ఆలోచనలను గమనిస్తామో, ఈ ఆలోచన నేను చెయ్యకూడదు, దీనివల్ల నేనే నష్టపోతాను అనే ఎరుకను మనము సంప్రాప్తించుకోవాలి. ఆ ఎరుక ఎప్పటికీ మనకు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మీ జీవితంలో తారసిల్లే భౌతిక సంఘటనలు కూడా ఇక్కడ మన జీవితంలో వచ్చే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. వర్తమానంలో మీరు కలిగి ఉన్న ఆలోచనలు, ఇక్కడ మన జీవితంలో ఉండే ఏ సంఘటన కూడా మనము ఈ క్షణంలో ఉన్న ఆలోచనలు, మన ఆలోచన అభిప్రాయాలు, నమ్మకాలు, భావాలు, భయాలు, మరి ఫీలింగ్స్ మూలంగా మీ అంతర్శక్తి నుండే వచ్చే శక్తి తరంగాలు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి మన లోపల. అందుకే బయట యుద్ధం కాదు చూడాల్సింది,
లోపల మన లోపల ఏం యుద్ధం జరుగుతుంది, మన మనసును ఎంత నియంత్రించుకోగలుగుతున్నాము, మన లోపల ఏ ఏ భావాలు రేకెత్తుతున్నాయి, ఏ మాటకి ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతున్నాము, ఎట్లా అనుభూతి చెందుతున్నాము మనము, ఏవి మనము బయటికి వదులుతున్నాము, ఏ భయాన్ని వదులుతున్నాము, ఏ కోపాన్ని వదులుతున్నాము, ఏ ఎమోషన్స్ వదులుతున్నాము అనేది మనం గమనించుకోవాలి. మీ అంతర్శక్తి నుండి వచ్చే అంటే ఏ ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు, భావాలు, భయాలు ఇవన్నిటిని వాటి మూలంగానే మీ అంతర్శక్తి నుండి వచ్చే శక్తి తరంగాలు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. వీటి మూలంగానే మీకు మీ వాస్తవాలను సృష్టిస్తున్నాయి. అదే ఇందాక చెప్పుకున్నట్లు మనం దేనికైతే భయపడతామో అదే మన జీవితంలోకి పక్క ఇంట్లో దొంగలు పడ్డారు. ఇక్కడ మన లోపల భయం రేగుతుంది. నాకు అట్లే జరుగుతుందేమో, అట్లే జరుగుతుంది. అదే మనం ఆకర్షిస్తాము. ఏ నమ్మకాల్ని, భయాల్ని పెంచుకుంటున్నాం మనము అలాంటి ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి అది చూసాము. ఇక్కడ మనము ఏదైతే జరుగుతుందేమో ఇక్కడ ఆ భయంతో మనము వాటిని ఆకర్షిస్తున్నాము. అవి మన జీవితంలోకి తెచ్చుకుంటున్నాము అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనం వర్తమానాన్ని భయము లేకుండా ఏ క్షణమైనా నాకేమీ కాదు అని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో మనము వర్తమానం ఆ జీవితం సంఘటనలో మనకు జరుగుతాయి. ఈ వర్తమానంలో చేతనావస్థ నుండి మీ అంతర్శక్తికి ఇచ్చే సూచనలు చాలా. అందుకని ఈ క్షణంలో మీ మనసు నుంచి ఆత్మకిచ్చే సూచనలు అంటే మీ శరీరం నుంచి మైండ్కి ఇచ్చే సూచనలు చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఏవైతే ఇస్తున్నామో ఆ ఆలోచనలు ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. అవి నెగిటివ్ గాని పాజిటివ్ గాని ఏ సూచనలు ఇచ్చినా అవి నువ్వు నెగిటివ్ ఇచ్చినా అది తదాస్తు అంటది. మనం అదే నీ జీవితంలోకి ఇస్తది. నువ్వు పాజిటివ్ ఇచ్చినా అదే ఇస్తది. దానికి మంచి చెడు అనేది ఏమీ తెలియదు కాబట్టి అవన్నీ నువ్వు నెగిటివ్ ఇచ్చినా అది అంగీకరిస్తది. పాజిటివ్ ఇచ్చినా నువ్వు అంగీకరిస్తుంది. అంతర్శక్తిలో నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలు సృష్టించబడతాయని నేను రామ్ థామస్ ఇదివరకే మనకు చెప్పారు. ఒకవైపు పాజిటివ్ గా మరోవైపు నెగిటివ్ గా ఒకేసారి మీ అంతర్శక్తి సూచనలు ఇవ్వడం జరిగితే ఏవి ఎక్కువ అంటే మనము గందరగోళంలో మనకు ఏమైతుందంటే నెగిటివ్ గా ఒక్కొక్కసారి నెగిటివ్ గా ఆలోచిస్తాం, ఒకసారి పాజిటివ్ గా 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు దేనికి శక్తి ఎక్కువ ఉంటుందో అది మనకు సృష్టించబడుతుంది అని చెప్తున్నారు. సృష్టించబడుతుంది. అంతర్శక్తిలో నుండి బాహ్య ప్రపంచంలోకి భౌతిక సంఘర్షణలు సృష్టించబడుతున్నాయని నేను ఇదివరకే చెప్పాను. ఒకవైపు పాజిటివ్ గా నెగిటివ్ గా మీ అంతర్శక్తి సూచనలు ఇవ్వడం జరిగితే అవి ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయో అవే భౌతిక సంఘటనలుగా సృష్టించబడి మీ అనుభవంలోకి వస్తున్నాయి. చేతనావస్థలో మీరు ఎటువంటి అస్పష్టత కలిగి ఉన్నప్పటికీ మీ అంతర్ ప్రపంచంలో అస్పష్టత అనేది అంటే మీ మనసులో గందరగోళం ఉండొచ్చు, ఏదో అది ఇది ఎన్నో ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ మీ ఆత్మలో గందరగోళం ఉండదు, మీ మైండ్ లో గందరగోళం ఉండదు. కానీ అక్కడ మీరు ఇచ్చిన సూచనలు ఆ శక్తి స్థాయిని తీవ్రతలకు అనుగుణంగా అది బయట సంఘటనలోకి ఆ పరిస్థితులు సంఘటనలు ఉద్భవిస్తున్నాయి. ఇదంతా కూడా మీరు వర్తమానంలోనే జరుగుతూ ఉంటుంది. భౌతిక పరిస్థితులు, సంఘటనలు, సృష్టి నియమాలు ఇవన్నీ మీకు ఈ కళ్ళకు కనిపించవు. ఆ సృష్టిగా భావించడము, ఆ యాంత్రిక నియమాలు ఈ 3వ కన్ను ద్వారా మాత్రమే మీరు చూడగలుగుతారు. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మీ చైతన్య శక్తిని వర్తమానంపై అందుకనే మీరు ఇప్పుడు నుంచి మీరు మైండ్ పరంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మీ శక్తిని ఈ క్షణం పైనే ఉంచండి. ప్రతి క్షణం మీ చైతన్య శక్తిని ఈ క్షణం పైనే ఉంచాలి. గతంలోకి పోనీయకూడదు, వర్తమానంలోకి పోనీయకూడదు. మీ శక్తినంతా ఈ క్షణం వైపే గమనిస్తూ ఉండాలి. దీన్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. వర్తమానాన్ని చక్కబెట్టడం ద్వారా భవిష్యత్తు ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు మంచి ఆలోచన, మంచి భావాలు, మంచి దృక్పథం, మంచి నమ్మకాలు, మంచి ఫీలింగ్స్ కలిగి ఉంటే నీ భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది.
భవిష్యత్తు అనేది దానికంతటదే రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందంటే బంకమట్టి లాంటిది. బంకమట్టితో మీకు కావాల్సిన బంకమట్టితో మీకు కావాల్సిన ఆకృతిని మీరు సృష్టించుకోవచ్చు. మీరు ఆ బంకమట్టితో మీ జీవితాన్ని అంటే ఇప్పుడు ఒక బంకమట్టితో ఏ బొమ్మనైనా మనం ఎలా తయారు చేసుకోగలుగుతామో, మన జీవితాన్ని ఎలాగైనా తయారు చేసుకునే సర్వ స్వతంత్రత మనకు ఉన్నది అని చెప్తున్నాడు. మీ శక్తి సామర్థ్యాలను అందుకని మీ శక్తిని ఈ క్షణంలో మీరు వినియోగించండి. జీవిత కాలానికి సరిపడ జ్ఞానాన్ని ఈ వర్తమానంలో సంపాదించడానికి అంటే ఇప్పుడు ఈ జీవిత కాలానికి కావలసిన జ్ఞానమంతా ఈ క్షణంలో సంపాదించడానికి మీరు ప్రయత్నం చేయండి. గతంలో మీరు పొందిన ఆనంద గడియలు, విజయాలు, ఆధ్యాత్మిక అనుభవాలను అవన్నీ మీరు గుర్తు తెచ్చుకోండి. గతంలో మీరు ఏమేమి విజయాలు పొందినారు, ఏమేమి సాధించినారు అవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకింకా అద్భుతంగా వస్తుంది. అద్భుతంగా ఉండగలుగుతాం. మరింత మన ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. గతంలోని వైఫల్యాలు, అపజయాలు, జ్ఞాపకాలన్నీ తుంచివేయండి. వాటిని ఆ గతంలో మనము నష్టపోయిన వాటిని, కష్టపడిన వాటినన్నిటిని మర్చిపోండి. అదంతా కాంతిగా మారిపోవాలని అనుకోండి. వాటిని విశ్లేషిస్తూ అవన్నీ నాకెందుకు ఆ రోజు ఇట్లా జరిగింది? నేనెందుకు అట్లా చేసినా? నాకెందుకు ఇది జరిగింది? నన్నెందుకు వాళ్ళు ఇంత మాట అన్నారు? ఇవన్నీ మర్చిపోండి అని చెప్తున్నాడు. అది ఇంక మనల్ని ఆ ఆలోచన అన్నది మన శక్తి అంతా దానికి ఖర్చయిపోయి అదే మన జీవితంలో కష్టాలుగా వస్తాయి. అట్లా వాటిని విశ్లేషిస్తూ కూర్చోవడం వల్ల మీరింకా మీ జీవితంలోనికి కష్టాలను ఆహ్వానించుకుంటున్నారు. ప్రస్తుతము మీరు అనారోగ్యంగా ఉన్నారనుకోండి. గతంలో మీరు ఆరోగ్యంగా ఉన్న క్షణాలను గుర్తు చేసుకోండి. తలుచుకోండి. మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు మీరు అవి గుర్తు చేసుకొని ఇప్పుడు మీ దేహము శక్తిని కూడగట్టుకొని సాంతన పొందుతుంది. అది గుర్తు చేసుకున్నప్పుడు అలాగా మీరు ప్రతి సంఘటనను అంటే ఇప్పుడు మనకు డబ్బులు లేదు. డబ్బులు ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఆ జీవితంలోకి ఆ శరీరం సాంతన పొంది దాన్ని మన జీవితంలో సృష్టించుకుంటాం. అలా మన గతాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి అని చెప్తున్నాడు. అందుకే ఎవరైతే ఈ వర్తమానంలో జీవిస్తారో వర్తమానమే బహుమానం. వర్తమానంలో జీవించండి. వర్తమానంలో ఆనందాన్ని పొందండి. ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ మాస్టర్ చెప్పిన జ్ఞానాన్ని మనం మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా కూర్చుందాం. కళ్ళద్దాలుంటే తీసేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. రామ్తా మాస్టర్ చెప్పిన వర్తమానమే బహుమానం. ఈ జ్ఞానాన్ని మన లోపలికి అద్భుతంగా తీసుకుందాం ఫ్రెండ్స్. ఏదైనా మనం ఇప్పటి నుంచి మన లోపల ఉన్న భయాలను, నమ్మకాలను, ఆచారాలను పూర్తిగా మనలో నుంచి తీసేద్దాం. ఏవైతే మనము మన ఆత్మకిచ్చినామో అవన్నిటిని ఈ రోజునే మనం లెట్ గో చేసేద్దాం. ఈ వర్తమానంలో జీవిద్దాం ఫ్రెండ్స్. వర్తమానమే బహుమానము. ఈ వర్తమానంలో మన జీవితాన్ని మనకు కావలసినట్లు మలుచుకుందాం ఫ్రెండ్స్. మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, బంధువులను, సంపదలను మనము సమృద్ధిగా ఆకర్షిస్తున్నాం. అన్నీ మన వైపుకు ఆకర్షించగలుగుతున్నాం. అన్నీ మనకు సమృద్ధిగా ఉన్నాయి అని భావన చేద్దాం ఫ్రెండ్స్. నేను చాలా ఆనందంగా జీవించగలుగుతున్నాను. ఎంతో జ్ఞానముతో ప్రతి నిమిషము ఆనందంగా పండగ చేసుకుంటున్నాను. నేను ప్రతి క్షణము వర్తమానంలోనే జీవిస్తాను. నా గతాన్ని అంతా కాంతిగా మార్చుకుంటున్నాను. మారిపోతుంది.
నా నేను భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధిస్తాను. నేను ఏ లక్ష్యంతో అయితే ఈ భూమి మీదకి వచ్చానో, ఆ లక్ష్యాన్ని నేను సాధిస్తాను. నేను ప్రతి క్షణము ఎరుకతో, జ్ఞానముతో జీవిస్తాను. నేను ప్రతి క్షణము ధర్మంతో, సత్యంతో జీవిస్తాను. నేను ప్రతి క్షణము హ్మ్, నాకు చేతనైనంత నా శరీరం నాకు మాటతో, చేతులతో ఇతరులకు సహాయం చేస్తాను. ఇలా మనమై ఏదైతే వర్తమానంలో ఏవి సంకల్పించుకుంటామో అవి మన భవిష్యత్తులోకి సంఘటనలుగా రూపాంతరం చెందుతాయి ఫ్రెండ్స్. మనం అది ఎరుకతో ఉన్నా, ఎరుకతో లేకున్నా మన జ్ఞానము పెరిగే కొద్దీ మనము మనకు కావలసిన జీవిత ఆలోచనలని మనం సృష్టించుకుంటాం ఫ్రెండ్స్. ఆలోచన అన్నది దైవ పదార్థం ఫ్రెండ్స్. ప్రతి ఆలోచన కూడా మన జీవితంలో ఒక సంఘటనగా రూపాంతరం చెందుతుంది ఫ్రెండ్స్. అందుకే ప్రతి క్షణములో మనకు కావలసిన ఆలోచనను చేసుకునే సర్వ సమర్థత మనకు ఉన్నది ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. ఈ రోజు నుంచి నేను నా అపనమ్మకాలను, భయాలను వదిలివేస్తున్నాను. ఆచారాలను వదిలివేస్తున్నాను. నేను పూర్తి స్వేచ్ఛగా జీవిస్తాను. నేను వర్తమానంలో నాకు కావలసినవన్నీ నేను సృష్టించుకుంటాను. పౌర్ణమి గడియల్లో అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఎంతో శక్తిని కూడగట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి గడియల్లో మనం ఎంతో మంచి నిర్ణయాలు తీసుకున్నాం ఫ్రెండ్స్. మనము తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి ఫ్రెండ్స్. నేను ఎంతో ఆరోగ్యంగా జీవిస్తాను, ఆనందంగా జీవిస్తాను, అద్భుతంగా జీవిస్తాను. ప్రతి క్షణం ఆనందంతో ఉంటాను. నాకు కావలసిన సంపద నా జీవితంలో సమృద్ధిగా వస్తుంది. నేను 10 మందికి ఉపయోగపడేలా జీవిస్తాను. ఇలా మంచి మంచి నిర్ణయాలను మనం తీసుకుందాం. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవరాదు. నేను ఎప్పుడూ నా ఆత్మతో అనుసంధానమై ఉంటాను. నేను దైవాన్ని. నేను ప్రేమను. నేను జ్ఞానాన్ని.
నేను కాంతిని, కాంతే నేను. ఉచ్ఛ్వాస, నిశ్వాస. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. లాస్ట్ 2 minutes. నా శక్తిని నేను అద్భుతంగా వినియోగించుకుంటాను ప్రతి నిమిషము. ప్రతి నిమిషము నేను కలిగి జీవిస్తాను. నా జీవితంలో నాకేమి కావాలో వాటన్నిటిని నేను సృష్టించుకోగల శక్తి నాకు ఉన్నది. ఉచ్ఛ్వాస, నిశ్వాస. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. నా ఆలోచన పట్ల, భావం పట్ల ప్రతి ఒక్క నేను బాధ్యత వహిస్తాను. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ప్రతి మాటను నేను ఎరుకతో మాట్లాడతాను. ప్రతి ఆలోచనను నేను ఎరుకతో చేస్తాను. లాస్ట్ 5 seconds. అద్భుతమైన ధ్యానం చేస్తున్నా. పౌర్ణమి గడియలలో ఎంతో శక్తిని మన లోపలికి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. నాకు కావలసిన సంపదను నేను సృష్టించుకుంటున్నాను. డబ్బు నేను ఒక్కటే. ఫైవ్, 4, 3, 2, 1, 0. నిదానంగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం వచ్చిన ఫరెవర్ టీవీ వాళ్ళకు, చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.